ఫస్ట్ ఓపెనింగ్ రోజు కలిసాం. ఆల్మోస్ట్ ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది, టాకీ అంతా అయిపోయింది, సాంగ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆ రోజు చెప్పిన ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంప్లీట్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా నవ్వుకుంటూనే ఉండొచ్చు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు పర్ఫెక్ట్, ఆ క్యాస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అందరు ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్స్కి, హీరోయిన్ క్యారెక్టర్ కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు, చంద్రమోహన్ గారు, అందరూ ఇంకా హంసనందిని, అందరూ పర్ఫెక్ట్ ఇస్తే చాలా బాగా వచ్చిన క్యారెక్టర్. ఎందుకంటే షూటింగ్ చేసేటప్పుడే ఆన్ ప్రాసెస్లోనే ఎవ్రీ సీన్కి అందరూ లొకేషన్లోనే బాగా ఎంజాయ్ చేశారు. బాగా నవ్వుతూ ఉండేవాళ్ళు షార్ట్కి. ఈవెన్ క్రూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. డైరెక్టర్ కూడా వాసుతో మళ్ళీ నేను సెకండ్ సినిమా చేయటం లక్ష్యం తర్వాత లౌక్యం టైటిల్ ఆల్మోస్ట్ డెఫినెట్గా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా హిట్ అవుతుంది, ఎందుకంటే సినిమా అంత బాగా వచ్చింది. లేకపోతే ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పను. బేసిక్గా ఇట్స్ వెరీ ఈవెన్ సాంగ్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ పార్ట్ కానివ్వండి, ఈవెన్ యాక్షన్లో పాటు ఒక కామెడీ కూడా మిక్స్ చేసి వచ్చింది. ఈవెన్ పృథ్వీ క్యారెక్టరు, బ్రహ్మానందం క్యారెక్టర్ గారు చాలా బాగుంటాయి సినిమాలో. ఈవెన్ చంద్రమోహన్ గారు కాంబినేషన్ రణం తర్వాత మళ్ళీ మా కాంబినేషన్ అంత మంచి ఫాదర్ అండ్ సన్ కాంబినేషను విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వచ్చింది. యూ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పేశారు, ఇంక మళ్ళీ ఎక్కువ అదే చెప్పాల్సి వస్తుంది. సో యాజ్ ఎ డైరెక్టర్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. లక్ష్యం సినిమా తర్వాత మళ్ళీ మేమిద్దరం చేస్తున్నామని అంటే డెఫినెట్గా మళ్ళీ ఏదో ఒక యాక్షన్ కాంబినేషన్ ఏం చేస్తారు ఏంటంటే రకరకాల ఊహాగానాలు ఉంటాయి. అంటే మాకు ఆ టైంలో ఆ సినిమా బాగా వర్కౌట్ అయింది. సో ఈసారి టోటల్ కాంట్రాస్ట్గా చేయవలసి వచ్చింది, బట్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో సినిమా చేస్తున్నప్పుడు గోపి గారు చాలాసార్లు ఏంటి సినిమా అప్పుడే అయిపోతుంది అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా చేయటం అనేది ఫస్ట్ టైం. నేను ఆయన కూడా పర్సనల్గా కొంతమంది ఆయన ఇంతకుముందు రణం చేసినా కూడా ఇలాగ త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది ఫస్ట్ టైం. సో సీన్స్ ఎంజాయ్ చేస్తూ చేయడం వల్ల, ఎక్కువ కష్టపడకపోవడం వల్ల ఫైనల్గా ఏంటి అప్పుడే సినిమా అయిపోయింది, ఇలా అయితే చాలా ఫాస్ట్గా చేసేయచ్చే అని ఒక ఫీలింగ్ వచ్చింది. సో మాకు ప్రొడక్షన్లో కూడా చాలా సపోర్ట్ ఉంది. బ్రహ్మానందం గారు యాక్చువల్గా ఏ ప్రాజెక్ట్కి ఇవ్వనన్ని డేట్స్ ఒకేసారి, అంటే ఆల్మోస్ట్ 12 days ఒకేసారి ఇచ్చారు. సో అది ఆనంద్ గారికి ఆయనకి ఉన్న రిలేషన్ అలాంటిది, ఆనంద్ ప్రసాద్ గారికి బ్రహ్మానందం గారికి ఉన్న రిలేషన్ వల్ల. సో అందువల్ల మేము వర్కింగ్ డేస్ తక్కువైనాయి. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కూడా చాలా ఫాస్ట్గా చేయగలిగాం. సో టాకీ పార్ట్ మొత్తం ఓవర్ అయిపోయిందండి. యాక్షన్ టాకీ అంతా కూడా ఫినిష్ అయింది. ఓన్లీ సాంగ్స్ బ్యాలెన్స్. ఈరోజు మళ్ళీ ఇంకో సాంగ్తో స్టార్ట్ చేసాం. సో త్వరలో యూరోప్ వెళ్ళి ఒక 3 songs ప్లాన్ చేస్తున్నాం. సో అది మూవీకి సంబంధించి. ఇంకా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే గోపీ చంద్ గారు ఈ సినిమాలో చాలా ఫ్రెష్గా, చాలా అందంగా కనిపిస్తారు. మేము ఒకసారి ఫస్ట్ డే స్టిల్స్ చూసి ఆయన టక్కుని పరిగెట్టుకున్న దగ్గరికి ఏంటి బాస్ నాకు ఏదో లక్ష్యంలో ఉన్నట్టే కనిపిస్తున్నాను అన్నారు. ఆల్మోస్ట్ 7 years తర్వాత మళ్ళీ ఆయన అంత యంగ్గా కనిపించడం అనేది చాలా హ్యాపీ. సో దానికి ఫుల్ క్రెడిట్ కెమెరామెన్ వెట్రికి వెళ్తుంది. తను లైటింగ్ చాలా బాగా చేశాడు ఈ సినిమా. నేను చాలాసార్లు తనతో కూడా చెప్పి, నేను ఆ లక్ష్యం చేసినప్పుడు అనుష్క ఎలా అయితే నాకు ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యిందో అలా సెట్ అయ్యావు సేమ్ అని. సో ఆ అమ్మాయి కూడా సేమ్ అనుష్కలాగే తెలుగు అవి బాగా నేర్చుకుని మాట్లాడేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మేము ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయిని మర్చిపోతూ ఉంటాం. సో తెలుగులోనే బాగా క్లారిటీగా మాట్లాడేస్తూ ఉంటుంది. సో బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆయన 17-18 days వర్క్ చేశారు ఈ సినిమాకి. 17-18 days వర్క్ చేశారు ఈ సినిమాకి. సో ఆయన అంటే క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్ నుంచి ఇలా ఎండ్ వరకు ఆయన హిలేరియస్గా చేస్తూనే ఉంటారు. సో ఆయన కాంబినేషన్లో చంద్రమోహన్ గారు వీళ్ళిద్దరూ కాంబినేషనే చాలా స్పెషల్గా ఉంటుంది. ఫ్రేమ్ పెడితేనే నవ్వు వస్తూ ఉండేది వాళ్ళిద్దరి గురించి. సో ప్రగతి గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. నెక్స్ట్ సంపత్ గారు చాలా పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు. సో నేను ఓపెన్గా చెప్పగలను, నా సినిమాలో చేస్తున్న అందరూ కూడా వాళ్ళు ఇంతకుముందు చేసిన వాటికంటే పెద్ద క్యారెక్టర్లు చేస్తున్నారనే ఫీలింగ్లో ఉన్నాను నేను. రఘు కానీ, హంసానందిని కూడా చాలా పెద్ద క్యారెక్టర్. ఆ అమ్మాయి ఐటెం గర్ల్ కాదు, దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేసి తర్వాత దాంట్లో ఒక సాంగ్ చేస్తుంది. సో ఆర్టిస్టుల వైపు చెప్పాలంటే అందరూ బాగా సెట్ అయ్యారు నాకు. సో టెక్నీషియన్ సైడ్ నుంచి కూడా అనూప్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. సో తను ఇప్పటి వరకు ఏమైనా కొన్ని కమర్షియల్ ట్రాక్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. సరదాగా జనం అందరూ ఫ్యామిలీ అంతా వచ్చి చూసి హ్యాపీగా వెళ్ళే సినిమా ఇది. సో తప్పనిసరిగా మేము అనుకున్నట్టే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నుంచి నాకు ఒక ఫీలింగు సరిగ్గా వాడుకోవట్లేదని నన్ను అంటే వేషాలు వేస్తున్నాము కానీ ఎక్కడ పెర్ఫార్మెన్స్కి అవకాశాలు ఉండేవి. ఎందుకంటే మాకు ట్రెండ్ మారిపోయింది. తర్వాత
ఇంటర్నల్ పోర్ట్లు ఎక్స్టర్నల్ పోర్ట్లు ఎక్కువైనాయి. అదేంటో అర్థం నేను చెప్పను ప్రెస్ ముందు. అందువల్ల క్యారెక్టర్లు మేము వేయాల్సిన క్యారెక్టర్ కూడా బయట వాళ్ళు వేసేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒక డిపార్ట్మెంట్లోంచి ఇంకో డిపార్ట్మెంట్ చంపేసేస్తున్నారు. ఇక్కడ అటువంటి స్ట్రగుల్లో నేను కోర్స్ మిగతా ఇబ్బందులు నాకేం లేవు, ఆర్థికంగా కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అంతకోసం. కానీ ఎక్కడైనా ఒక మంచి వేషం దొరికితే మళ్ళీ ఒకసారి ఏంటో వదిలిపిద్దామని కోర్స్ రిలాక్స్ అయ్యాను. బట్ చాలా కాలం మాకు ఈ వేషం ఒప్పుకునేటప్పుడు ముందు మళ్ళీ మీకు ఒకసారి వాట్ ఈజ్ చంద్రమోహన్ వాంటెడ్ టు షో అన్నాడు శ్రీవాస్. అంత గొప్ప వేషం నా మీద చేస్తాను, ఇంకా ముందుతో ఉన్నాను. కానీ గోపీచంద్తో చేసినవన్నీ కూడా నాకు అన్ని సక్సెస్ రావడం కానీ ఫస్ట్ పిక్చర్ నుంచి కూడా అతనితో శంఖం కానీ మరి వాంటెడ్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు అతను తొలివైపు నుంచి నేను ఫస్ట్ పిక్చర్ నుంచి వస్తున్నాను. నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ పైకి వస్తున్నారని ఒక ఫీలింగ్ మామూలుగా ఆంధ్రాలో ఉన్న అడుగుతుంటారు. బట్ నాతో ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేసిన నాగార్జున కానీ మన గోపిచంద్ కానీ టాప్ హీరోస్ అయ్యారు. హీరోస్ కూడా ఆ సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయింది. సో దీంట్లో చాలా మంచి వేషం, చాలా బాగా నా తృప్తిగా చేశాను. ఎక్కువగా మెయిన్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం చేయడంతో ఒకసారి ఇద్దరం పోటీగా చేసాం. దాని క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ ఓన్లీ. మేము చేయటం కాదు, చాలామంది డైరెక్టర్ల దగ్గర చాలా గొప్ప వేషాలు వేసుకుంటూ వచ్చాం. అది కాదు రైట్ ఫ్రమ్ బిఎన్ రెడ్డి, కేఎం రెడ్డి గారి దగ్గర నుంచి. శ్రీ వాస్ యంగ్ డైరెక్టర్స్లో ఒక తెలియకుండా నవ్వుతూనే సరదాగా ఆయన కావాల్సినట్టుగా తీసుకోవటం అనేది మేము గమనిస్తూ వచ్చారనమాట. యాక్చువల్గా మా పెర్ఫార్మెన్స్ ఏదన్నా మా ఇద్దరిది ఇవాళ ఏదన్నా ఈ సినిమాలో పేలితే దట్ క్రెడిట్ గోస్ టు శ్రీవాస్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ శ్రీవాస్. అండ్ మన నందు ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. మంచి బ్రహ్మాండంగా ప్రోడక్ట్ రావడానికి డెఫినెట్గా ఇది మా అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మంచి సినిమా చిత్రం అవుతుంది. అది మాకు మేకింగ్లో తెలుస్తుంది. కాబట్టి అందరూ చెప్పే వాక్యం మీ ప్రెస్ ముందు మీరు విని ఇటువంటి వాక్యాలు విని మీకే బోరు కొట్టుంటుంది. మీకు కాదు, ఒక చెప్పాలంటే ఒక కాన్ఫిడెన్స్గా చెప్తుంటే ఈ సినిమాకు ఒక మంచి అన్ని రకాలుగా అట్లా కుదిరింది. అందుకని మిగతా సినిమా గురించి కానీ మా క్యారెక్టర్స్ ఇంతవరకు ఆల్మోస్ట్ 50% వరకులో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. కాబట్టి నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాను. ఇట్స్ ఏ వెరీ గుడ్ పిక్చర్. సో ఐ విష్ all the best for producers and director and our hero and heroines and who worked in this picture, all technicians. As a senior artist, I bless them all. Thank you very much. Everything's been covered already. Lokyam, like everyone mentioned, it's a complete family entertainer. It's a comedy entertainer, and I'm sure each one of you is going to enjoy it. Every scene in the film has come out so fresh, and it's very uniquely, the treatment given to the film is very unique. We've had a blast while shooting it, and I'm sure everyone's going to love it. I would just like to take this opportunity to thank Srivasu sir for believing in me and giving me this character of Chandrakala. And it's one of the it's a very fine character and a lot to do. So I'm really happy, really looking forward to seeing the reactions of how it's appreciated and how it's come out. And I'd like to thank the entire team. It was a lot of fun working, from Pragati Garu, Sampath Garu, everyone, Hamsa, Hero Garu, and Sir, technician Vetri sir, DOP, Nandagopal Garu, our co-director team, everyone. So it's been a lovely journey, and I hope the end result is great. Thank you. శ్రీవాస్ గారు ఆఫీస్ పిలిచి సంపత్ ఇలా ఒక సినిమా చేస్తున్నాం, మీతో ఒక క్యారెక్టర్ మాట్లాడాలని. వెన్ శ్రీవాస్ వాజ్ నరేటింగ్ ద స్క్రిప్ట్, there are 2-3 times that I wanted to fall off from the chair, and so was Srivas wanting to fall off from the chair. So ఆ నరేషన్లో అంత ఒక ఎక్సైట్మెంట్ ఉండింది. ఖచ్చితంగా ఈ సినిమా వచ్చి ఒక పెద్ద కమర్షియల్ హిట్ అవుతుందని నేను నమ్ముతా. అండ్ ఐ ష్యూర్లీ విష్ Gopi, he's a true gentleman, because he hardly speaks much, but he's very, very soft, very cooperative. Thanks Gopi for that. And Srivas, of course, is a darling, very comfortable to work with. And sir was so comfortable that he made us all feel like as if we were like working with him for years. And of course Rakul has been a sweetheart. అండ్ ఈ సినిమా ఫర్ భవ్య క్రియేషన్స్ మళ్ళీ ఇంకో పెద్ద హిట్ వస్తుంది. అండ్
ఇంకా సినిమాలు చేయాలి, అండ్ గోపి ఇంకా సినిమాలు చేయాలి, మేమందరూ కలిసి ఇంకా సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. ఆర్టిస్ట్గా పరిచయం ఉంది, కానీ చాలా కొంతమంది డైరెక్టర్లే హ్యాస్ నోటిస్డ్ మీ యాజ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే దాంట్లో వాసు ఈజ్ వన్ పర్సన్. హీస్ బ్రాట్ ద కామెడీ అవుట్ ఆఫ్ మీ. నేను తమిళ్లో చేశాను కానీ ఇంత అవుట్ అండ్ అవుట్ క్యారెక్టరు, తెలుగులో ఫస్ట్ టైం ఇంత కామెడీ ఉన్న క్యారెక్టర్ చేసింది ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వాసు. సినిమా ఫస్ట్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి లాస్ట్ ఎండ్ అయ్యే వరకు కామెడీ ఎక్కడా మిస్ కాదండి, కన్ఫర్మ్గా చెప్తున్నాను నేను. బికాజ్ వాసు గారు నరేట్ చేసేటప్పుడు ఒక్కొక్క సీన్ చెప్పేటప్పుడు ఆయన ఎంజాయ్ చేసే విధానం, ఆ సీన్ చెప్తున్న విధానం మనకి అంటే సినిమా నేను చూసేసాను ఆల్రెడీ. ఆయన చెప్పిన విధానంలో నేను సినిమా ఆల్రెడీ చూసేసాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ అండ్ ఇది ష్యూర్ సక్సెస్ మూవీ. కమర్షియల్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ థర్డ్ ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్ ఆన్ భవ్య క్రియేషన్స్. శౌర్యం తర్వాత వాంటెడ్ అక్కడ కొంచెం మిస్ అయింది, బట్ ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని చెప్పి రవి గారు, నేను, ఆనంద్ గారు కూర్చొని డిసైడ్ చేసుకున్న టైంలో శ్రీధర్ సిప్పాని ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఈ కథ మీద తను ఫస్ట్ 2 years బ్యాక్ చెప్పాడు నాకు పాయింట్. అది ఇట్స్ వెరీ అంటే అప్పుడు చాలా బాగుంది, అంటే చాలా తక్కువ ఉండింది అనమాట. చాలా బాగుంది శ్రీధర్ వర్క్ చేంజ్ చేస్తే ఈ 2 years పాపం దాని మీద వర్క్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద డే హీస్ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆన్ సెట్స్కి వెళ్ళే టైంలో విత్ గోపీమోహన్, కోన వెంకట గారితో కలిసి శ్రీధర్ చాలా బాగా విత్ బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాడు అనమాట. ఈరోజు షూటింగ్ చేసేటప్పుడు వాసు ఫుల్ నేరేషన్ ఇచ్చినప్పుడు వాసు కూడా ఫుల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి అంత చేయగలిగాడంటే స్క్రిప్ట్ గోస్ టు వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్ శ్రీధర్. బికాస్ అంత హార్డ్ వర్క్ చేసి, ఎందుకంటే ఏడిపించేవాళ్ళం తన్ని డైలీ రమ్మని చెప్పి మళ్ళీ ఇంకో వర్షన్ చేయని చెప్పేసి పాపం తను చాలా కష్టపడి చేశాడు. థ్యాంక్స్ శ్రీధర్ అండ్ గోపీమోహన్ అండ్ కోన వెంకట్ అండ్ భవ్య క్రియేషన్స్ కూడా మంచి హిట్ రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. Doing a little more than a special appearance in Laukyam, and this is the first time that my audience is going to get to see me in a comedy and new avatar, thanks to Vasu sir. Like Sampath sir said that when Srivasu sir and Kona Venkat sir, they narrated me the story, I fell off the chair. I was laughing my guts out. But this is, I hope the audience loves this new avatar of Hamsa Nandini in this film, and I'm doing a special song as well. So, which is, we are in the shoot, we are in the process, and Laukyam as a team was fantastic to shoot with. The cast is superb. I had a lot of fun, and let's hope that the audience really appreciates our efforts. Thank you. ఫిలిం ఫస్ట్ డే నుంచి నేను చేస్తున్నా, మా సంపత్ సార్ పక్కన అసిస్టెంట్గా, అట్లనే ఈమెకి హెంచ్మెన్గా, ప్రొటెక్టర్గా, క్రియేటర్గా అన్నీ. మంచి క్యారెక్టర్ అండి. నేను ఈ మధ్యకాలంలో చేస్తున్న అన్ని సినిమాలతో కంపేర్ చేసుకుంటే క్వైట్ ఎ గుడ్ క్యారెక్టర్. అన్ని సినిమాలంటే నేను ఈ మధ్య గొల్లబామ, అదే కొత్త టైటిల్ పెడుతురంట, గోపాల 2 సినిమాలు చేస్తలేనండి. కథమ సినిమాలు అన్నిట్లో చేస్తున్నట్టు చూసుకుంటే చాలా బెటర్ క్యారెక్టర్ అండి. అండ్ డెఫినెట్లీ యాజ్ అ డైరెక్టర్గా క్రెడిట్ గోస్ టు శ్రీవాసు గారు అండి, చూసింగ్ మీ ఇన్ టు దట్ క్యారెక్టర్. అండ్ డెఫినెట్లీ రైటర్గా శ్రీధర్ సీపానా, అండ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అలాగే గోపి గారితో ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఉంది, రకుల్తో సెకండ్ టైము చాలా హ్యాపీగా ఉంది, థర్డ్ టైం కూడా చేయబోతున్నాను. అలాగే సంపత్ గారి పక్కన, అలాగే మిగతా కాస్ట్ అండ్ క్రూ, కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ భవ్య క్రియేషన్ చాలా హ్యాపీ అండి. అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రసాద్ గారు, చేస్తూ స్పెషల్ ఫుడ్ సర్వ్ చేస్తూ ఎండ్ ఆఫ్ ది మూవీ డబ్బులు కూడా ఇస్తూ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నందుకు. అలాగే అన్నయ్య రవి గారికి లాంచ్ అయ్యాను నేను. నెక్స్ట్ ఒక ఫ్యామిలీ సినిమా, కొంచెం పండుగలు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశాను. కానీ అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీసే రేంజ్కి రావడానికి మెయిన్ కారణం శ్రీధర్ సేపానా, అతను ఇచ్చిన కథ. నిజంగా అతను కథ నేరేట్ చేస్తుంటే వీళ్ళకి తెలియదు అతని గురించి, మొత్తం అందరూ నవ్వుతానే ఉంటాం. అంటే మొత్తం అసలు అతను చెప్తుంటే అసలు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ కింద పడిపోతూ చెప్తూ ఉంటాడు. బహుశా అతని నేరేషన్ నాకు ఇన్వాల్వ్ అయిపోయి నేను కూడా వాళ్ళకి అలా చెప్తూ ఉంటాను. అంటే ఒక ఎనర్జీ ఉంటుందండి శ్రీధర్లో. అంటే ఎవ్రీ డైలాగ్లో ఒక పంచ్ ఉంటుంది. అసలు ఏం చెప్పినా ఏదో జోక్ లాగా నవ్వుతున్నట్టే చెప్తూ ఉంటాడు. తను ఎక్కువ నవ్వుతూనే అందరినీ నవ్విస్తూ ఉంటాడు.
సో తప్పనిసరిగా ఈ సినిమా తర్వాత అలాగే ఈ కథకి మీకు యాంకర్గానే తెలుసు. సో ఇప్పుడే నేను ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ స్టార్టింగ్ టైంలోనే నాకు ఇంత మంచి క్యారెక్టర్, ఇంత లెందీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దొరకడం సీరియస్లీ ఐమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ శ్రీవాస్ సార్, గోపి సార్ అండ్ రవి గారు. చాలా పెద్ద ఆర్టిస్టులు అండి వీళ్ళందరినీ ఫస్ట్ టైం సెట్లో చూసినప్పుడు నాకైతే వణుకొచ్చేసింది. బట్ రకుల్ కానీ, సంపత్ సార్, ప్రగతి గారు అందరూ, చంద్రమోహన్ గారు చాలా ఫ్రీగా మొత్తం కూల్ చేసేసి చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో షూటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో కొన్ని రోజుల్లో సినిమా అయిపోతుందంటే సీరియస్లీ అప్పుడే అయిపోయిందా అనిపించింది. సో ఎంజాయ్డ్ మై వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లౌక్యం సినిమా, ఈ సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్. గోపీచంద్ గారు ఇప్పుడు దాకా ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు దాకా చేయలే. ఇప్పుడు చేసేది మొత్తం ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్తో మాస్ ఐటమ్ సాంగ్. దీంట్లో కూడా ఈ సాంగ్లో కూడా గోపి గారి కొత్త బాడీ లాంగ్వేజ్ పట్టుకున్నాం. ఇది గోపీచంద్ గారికి పెద్ద హిట్ అవుద్ది. థ్యాంక్ యూ. చేస్తున్నాను. మ్యాజిక్ రిపీట్స్ అవుతుందండి ఇంకా పెద్దవేగా. ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈజ్ ఎంటర్టైనింగ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసుకి చాలా కృతజ్ఞత. you